హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటా శివరాజ్ అండి. సో ఇవాళ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ ఏంటంటే ఒక చిన్న టాపిక్ అండి. ఈ మధ్యకాలంలో మన పోస్ట్ ఆఫీసులో మనం పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. సో పిఎల్ఐ అండ్ ఆర్పిఎల్ఐ. సో ఈ రెండింటి ప్రీమియమ్స్ అనేది మనం కౌంటర్లో పే చేస్తుంటారు పబ్లిక్. సో ఎప్పుడైతే ఈ పేమెంట్స్ డిలే అవుతుందో, అంటే డ్యూ డేట్ కంటే లేట్గా ఎవరైతే పే చేస్తారో, ఈ మంత్లో డ్యూ డేట్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి, సో ఈ మంత్లో పే చేయకుండా నెక్స్ట్ మంత్లో పే చేసినట్టయితే వాళ్ళకు అనేది ఒక పెనాల్టీ అనేది పడుతుంది. దాన్నే మనం ఏమంటామంటే డిఎఫ్ అంటాం, అంటే డిఫాల్ట్ ఫీ అంటారు. అలాగే ఇంట్రెస్ట్ అనొచ్చు, అలాగే లేట్ ఫీజ్ అనొచ్చు, అలాగే పెనాల్టీ అనొచ్చు. సో ఈ డిఎఫ్ అంటే ఈ డిఫాల్ట్ ఫీజ్ పైన 18% నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, 18% జిఎస్టీ కలెక్ట్ చేయాలని చెప్పేసి మనకు ఎప్పుడు డిసెంబర్ 28 డిసెంబర్ 2023 తారీఖున మన డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆర్డర్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 28/12/2023 తారీఖున 18% జిఎస్టీ దేని మీద? డిఎఫ్ మీద. దేనికి? పిఎల్ఐ అండ్ ఆర్పిఎల్ఐ. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మీద మనం డిఫాల్ట్ ఫీజు కలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ డిఫాల్ట్ ఫీజుకి 18% జిఎస్టీ కలెక్ట్ చేయాలని చెప్పేసి మన డిపార్ట్మెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేయడం అనేది జరిగింది. సరే, ఇప్పుడు ఈ జిఎస్టీ అనేది మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం జనరల్గా సబ్ ఆఫీస్లో కావచ్చు, హెడ్ ఆఫీస్లో కావచ్చు, పిఎల్ఐ కానీ ఆర్పిఎల్ఐ కానీ కలెక్ట్ చేసుకునేటువంటి సాఫ్ట్వేర్ యూజ్ చేసే ప్యాకేజ్ ఏంటంటే మనం మెక్యామిస్ట్ అనేది యూజ్ చేస్తుంటాం. అలాగే ఒక బ్రాంచ్ ఆఫీస్లో అయితే ఆర్ఐసిటీ డివైస్ ఆర్ దర్పణ్ డివైస్లో మనం ఆర్పిఎల్ఐ కానీ పిఎల్ఐ కలెక్షన్స్ కానీ కలెక్ట్ చేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మనకు జనరల్గా ఇది ఇప్పుడు ఎందుకు ఈ విషయం టాపిక్ మాట్లాడాల్సి వస్తుంది, ఈ 18% జిఎస్టీ కలెక్ట్ చేయడం అనేది మనకు ఈ మెక్యామిస్ట్లోను ఒక ఆర్ఐసిటీ కావచ్చు, దర్పణ్ డివైస్లోను ఇంకా ఈ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ కాలేదు, అంటే ఇంకా ఇన్కార్పొరేట్ చేయలేదన్నమాట. సో ఇదంతా రెడీ అయ్యి మన సిస్టంలోకి ఎక్కేసరికి ఇంకా కొంచెం టైం పట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనము అంతవరకు ఈ 18% జిఎస్టీ అనేది పాస్బుక్లో మాన్యువల్గా ఎంట్రీ చేసి ఇవ్వాలని చెప్పేసి ఈ ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఈ 18% మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు మెక్యామిస్ట్లో కానీ దర్పణలో కానీ మనం కలెక్ట్ చేసుకునేటప్పుడు డిఎఫ్ అనేది ఆటోమేటిక్గా మనకు సిస్టంలో చూపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి డిఎఫ్ అనేది మనకు డిపార్ట్మెంట్ ఇచ్చినప్పుడు ఆర్డర్ కాపీ అందులో ఏ ఎగ్జాంపుల్ అయితే ఉందో అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్కు అందులో మనకు ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే, ఫర్ ఎగ్జాంపుల్కు డిఎఫ్ అనేది 20 రూపీస్ అనుకోండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక పిఎల్ఐ కావచ్చు, ఆర్పిఎల్ఐ ప్రీమియం అనేది 2000 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి. సో 2 మంత్స్ది పే చేయడానికి వచ్చారు. 1 మంత్ డిఎఫ్ వచ్చేసి 20 రూపీస్ ఫ్రెండ్స్. 1 మంత్ డిఎఫ్ వచ్చేసి 20 రూపీస్ ఫ్రెండ్స్. సో ఈ డిఎఫ్కి మనం 18% జిఎస్టీ కలెక్ట్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ 18% జిఎస్టీ అనేది మనం ఏ విధంగా కలెక్ట్ చేస్తామంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 18/100 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏ విధంగా? వెరీ సింపుల్ ఫ్రెండ్స్, మరి రిస్క్ అయితే తీసుకోవద్దండి. ఇక్కడ చూడండి, వెరీ సింపుల్, జిఎస్టీ ఆన్ డిఎఫ్. సో జిఎస్టీ ఆన్ డిఎఫ్ ఏ విధంగా కలెక్ట్ చేయాలంటే 18% అంటే ఏంటి? 18/100 ఇంటూ డిఎఫ్ ఎంత? డిఎఫ్ మీకు ఆర్ఐసిటీ కావచ్చు, లేదా దర్పణ్ కావచ్చు, లేదా మెక్యామిస్ట్లో కావచ్చు, మనకు డిఎఫ్ ఎంతైతే చూపిస్తుందో అంత డిఎఫ్ ఇంటూ 18/100 మనం చేసినట్టయితే మనకు వచ్చేసి 3.6 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్ జిఎస్టీ అనేది. సో ఇక్కడ జిఎస్టీ అనేది 3.6 రూపీస్ వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ 3.6 రూపీస్ని మనం నెక్స్ట్ రూపీకి రౌండ్ ఆఫ్ చేయాలి. సో అంటే ఇక్కడ టోటల్ జిఎస్టీ వచ్చి 4 రూపీస్ కలెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఈ 4 రూపీస్లో మనకు సెంట్రల్ జిఎస్టీ వచ్చేసి 2 రూపీస్ అండ్ స్టేట్ జిఎస్టీ వచ్చేసి 2 రూపీస్ ఫ్రెండ్స్. అంటే టోటల్ జిఎస్టీని డివైడెడ్ బై 2 చేస్తే కనుక మనకు సెంట్రల్ జిఎస్టీ అండ్ స్టేట్ జిఎస్టీ 2 రూపీస్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అనేది పైసాలో మనం చూపించకూడదు ఫ్రెండ్స్. దాన్ని ఎటు తిరిగి నెక్స్ట్ రూపీకి రౌండ్ ఆఫ్ చేయడం మాత్రం మర్చిపోద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా మనం జిఎస్టీ కలెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనకు నిన్న అంటే 22 మార్చి 2024 తారీఖున కూడా మన డిపార్ట్మెంట్ ఒక ఆర్డర్ కాపీ రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అందులో ఏం చెప్పడం జరిగిందంటే ఈ డిఎఫ్ అనేది, ఈ జిఎస్టీ అనేది డిఎఫ్ మీద కలెక్ట్ చేసేటటువంటి ఈ జిఎస్టీని మనకు
1/7/2017 నుంచి కలెక్ట్ చేయాలని చెప్పి అందులో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి. 1/7/2017 నుంచి కూడా ఈ రూలింగ్ అనేది అమల్లో ఉంది. జిఎస్టీ అథారిటీస్కి మనం 1/7/2017 నుంచి ఎంత అయితే బకాయిలు పడ్డామో 1/7/2017 నుంచి ఈ జిఎస్టీ ఆన్ డిఎఫ్ అనేది ఎంతైతే బకాయిలు ఉన్నాయో అదంతా కూడా మన ఆర్పిఎల్ఐ కావచ్చు పిఎల్ఐ ఫండ్ నుంచి ఇమ్మీడియట్గా జిఎస్టీ అథారిటీస్కి మన డిపార్ట్మెంట్ చెల్లించాలని చెప్పేసి ఆ ఆర్డర్ కాపీలో నిన్న 22 మార్చి 2024 ఇవ్వడం జరిగింది. సరే, మరి ఆ అమౌంట్ను ఎలా అడ్జస్ట్ చేయాలని చెప్పి అందులో ఇవ్వడం జరిగిందంటే, సో ఈ అమౌంట్ను మనం కస్టమర్స్ నుంచి రికవర్ చేయాలి. కస్టమర్స్ నుంచి రికవర్ చేసి ఆ రికవర్ చేసిన అమౌంట్ని ఆ ఫండ్కి అడ్జస్ట్ చేయాలని చెప్పేసి కూడా అందులో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే మనకి ఇంకొక క్లారిఫికేషన్ కావాలి ఫ్రెండ్స్. అదేంటంటే ఈ 1/7/2017 నుంచి మనం కలెక్ట్ చేయాల్సినటువంటి జిఎస్టీ ఆన్ డిఎఫ్ అనేది మనము కౌంటర్లోకి బుక్స్ వచ్చినప్పుడు మనం కలెక్ట్ చేయాలా, లేదా వాళ్ళ సాఫ్ట్వేర్ అనేది వాళ్ళే అప్డేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా గత ఈ 2017 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు కట్టినటువంటి డిఎఫ్కు ఈ జిఎస్టీ అనేది ఆటోమేటిక్గా ఫెచ్ అవుతుందా అనేది అయితే మాత్రం మనకు ఇంకొంచెం క్లారిఫికేషన్ అయితే త్వరలో వచ్చేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. దానికోసం మనందరం అయితే వెయిట్ చేయాలి. ప్రస్తుతానికైతే కన్నా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 18% జిఎస్టీ అండ్ డిఎఫ్ కలెక్ట్ చేయడం అయితే మర్చిపోద్దండి ఫ్రెండ్స్. జస్ట్ వెరీ సింపుల్ చూడండి ఫ్రెండ్స్. 18/100 ఇంటూ డిఎఫ్ అయితే ఎంత ఉందో అంతా మనం వేసి క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకు ఒక ఫిగర్ అనేది వస్తుంది. దాన్ని నెక్స్ట్ రూపీకి ఒకవేళ పైసలు వచ్చినట్టయితే నెక్స్ట్ రూపీకి రౌండ్ ఆఫ్ చేయండి ఫ్రెండ్స్. రౌండ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని బై 2 చేస్తే కన్నా సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ అనేది ఈక్వల్గా ₹2 అనేది ఇక్కడ మనకు వచ్చింది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు జిఎస్టీ అండ్ డిఎఫ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.